రైట్. ఈరోజు అందరికీ చూడటం చాలా సంతోషం. అయినా దేవుడు మిమ్మల్ని దీవించని. హల్లెలూయా. ఏజీ ఆరాధన తరపున మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. ఈరోజు వాక్య భాగం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. రైట్, నేరుగా వాక్యాన్ని వెళదాం. జీవిత కాలం అంతయు ఈ సబ్జెక్టు ఒక్కరోజు మాకు చెన్నైలో ఈ సబ్జెక్టు మాకు తీశారు. నేను ఆ రోజే రాశాను, ఈ సబ్జెక్టు మనము సంఘంలో దైవ సందేశంగా మనం అనుగ్రహిద్దామని. హల్లెలూయా. దైవ సేవకులందరూ చాలా చక్కగా నన్ను చూడండి, నా మాదిరి వాష్ కోటు, షూటు, కోటు బాగా వేసుకుంటూ, తెల్ల షర్ట్ వేసుకుంటూ అందరూ బాగా వచ్చి నిన్ను వాళ్ళందరూ చూస్తే అందరూ దైవ సేవకులు చాలా చక్కగా బాగున్నారని అందరూ కనిపిస్తాయి. ఏ కొరత లేని దైవ సేవకులు, ఏ కొరత లేక, ఏ దుఃఖము లేక, ఏ బాధ లేక అందరూ బాగున్నారు. ఎవరు ఒక మంచి బట్టలు లేకుండా ఏ ఒక దైవ సేవకుడు అక్కడికి రాలేదు. అందరూ మంచి వస్త్రములు ధరించి అనేకులు వచ్చారు. అనేకులు అక్కడ కూడి ప్రార్థించడానికి ప్రయాసపడ్డారు. హల్లెలూయా. ఆ ప్రకారం ఆ కూటంలో నాకు ఒక మాట అనిపించింది ఏమిటంటే, ఆ దైవ సేవకుడిని హెచ్చరించి ఒక మాట పలకరించారు. హల్లెలూయా. ఆ దైవ సేవకుడిని ఒక మాటతో పలకరించారు. ఏమిటంటే, ఆల్ ఓవర్ ఇండియాలో నుండి, భారతదేశంలో నుండి, మూల మూలల నుండి వచ్చిన దైవ సేవకుడిని ఒక దైవ సేవకుడు చాలా గొప్ప వాగ్దానంతో బలపరించారు. అది ధర్మశాస్త్రంలో ఈరోజు మనం పారాయణం చేయబోతున్నాం. మీరు గ్రంథంలో మీకు పెన్ను పేపర్ ఉంటే రాసుకోవచ్చు కూడా. మీరు జాగ్రత్త పడండి. 1 సామువేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మీరు ఆ పుస్తకాన్ని తిప్పుకోండి. 1 సామువేలు గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి మనం ధ్యానించబోతున్నాం. కారణం ఏమిటంటే, ఒక నిమిషం, దైవ సేవకులందరూ చాలా అంతగా ఆరాధన చేస్తూ ప్రార్థించి ఆ కూటమిలో కూడి వచ్చారు. కానీ ఆ అందరు సేవకులకి ఒక్క సేవకుడు ఉపదేశం చేశారు. ఆ అందరూ భారతదేశంలో వచ్చిన అన్ని దైవ సేవకులకి ఒక్క దైవ సేవకుడు ఉపదేశం చేశాడు. అదేమిటంటే, ధర్మశాస్త్రంలో గోలియాతు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరున్నారండి? ఆయన ఎంత పొడవు ఉంటాడండి? 9.9 6 మొಳ ಅಂದ್ರೆ ಎಷ್ಟು? 6 అంటే ఎంత అయింది? 9 నర అంటే అది కూడా 9. హల్లెలూయా. సో 9.9 ఫీట్ హైట్. 9 అడి 10 అడి అంటే ఈ కర్టన్స్ 10 అడి ఉంది. ఇంత పొడవు ఉంటారు, ఇంత ఎడముంటారు, ఇంత ఎడముంటారు. ఆయన చెయ్యి కాల ఇక్కడ నుండి ఇక్కడ ముడతాడు. నేను అంత పొడవు మనిషి. ఆయన గురించి దైవ సేవకులందరికీ చెప్పగా ఆయన అనేక సార్లు ధర్మశాస్త్రంలో మనం పారాయణం చేశాం, ఉపదేశించుకున్నాం, వాక్యములో చూసాం. కానీ వాళ్ళు చెప్పుచుండగా మరొకసారి ఈ వాగ్దానం నా హృదయంలో అధికంగా ప్రేరేపించింది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నది 17వ అధ్యాయంలో 1 నుండి 4 వాక్యం చదవండి. గమనించండి. ఫిలిష్తీయులు తన సైన్యములను యుద్ధములకు సమకూర్చి యూదా దేశములోనే సౌలును ఇశ్రాయేలీయులు కూడి వచ్చి ఎదురుగా యుద్ధం. ఆమేన్. గమనించండి, ఇశ్రాయేలుకు విరుద్ధంగా ఫిలిష్తీయులందరూ యుద్ధానికి వచ్చారు. గమనించండి అమ్మా, కొంచెం జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. వాళ్ళందరూ వచ్చి ఇటువైపు ఒక కొండ దగ్గరికి వాళ్ళందరూ నిలబడినారు.
ఇప్పుడు కొండల నుండి కిందికి లోయలో దిగితే యుద్ధం ప్రారంభం అవుతాయి. ఈ సంగతి ఇశ్రాయేలు వారికి తెలియలోనే సౌలు రాజు అయి ఉండిండు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే తన వాళ్ళందరినీ విడుచుకుంటూ యుద్ధానికి ఇటువైపు ఒక కొండ ఉంటే ఈ కొండ మీద వచ్చి ఆయన నిలుచుకున్నారు. ఈ పక్క ఒక కొండ, ఇటువైపు ఒక కొండ, రెండు కొండల మీద వాళ్ళు నిల్చున్నారు. ఇప్పుడు మధ్యలో లోయలో వాళ్ళు దిగితే ఇద్దరికి గొడవలు ప్రారంభం అవుతాయి. కానీ ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే వాళ్ళు ఇజ్రాయేలుకు విరుద్ధంగా యుద్ధానికి వచ్చి చూడగా వారిలో ఒక పొడవైన ఒక మనిషి, ఎత్తైన ఒక మనిషి గోలియాతు అనేవాడు ఒకటిని పిలుచుకుంటూ వచ్చి నిలబెట్టించి ఆ ముందు యుద్ధానికి నిలబెట్టించిన వారైన గోలియాతు తన ప్రజలందరినీ చూసి, ఇశ్రాయేలు వారిని చూసి, మీలో ఎవరైనా యుద్ధ వీరులైతే రాండ్రా నా దగ్గరికి, రాండి యుద్ధం చేయండి నా దగ్గరికి అని పిలుస్తున్నా. గమనించాలి, ఈ వాక్యం చాలా చక్కగా గమనించాలి, ఎక్కడో ఆలోచన చేయకూడదు. ఆయన ఏమంటున్నాడు, నన్ను గెలిచే వాళ్ళు ఎవరు లేరు, నేను నిలుచుకుంటే నా ముందు ఒక పసుబిడ్డ నిలుచుకుని ఉన్నట్టు అంత పొడవుగా ఉంటారు. అనేక మనుషులు రాజు ఏదైనా ఇప్పుడు చేసేదని బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు. ఆడు లేకుంటే సాధారణ మనుషులైతే వాళ్ళు యుద్ధం చేసేదానికి రెడీగా ఉన్నారు. ఈడు ఒక్కడే అందరినీ చంపే మాదిరి ఉన్నాడు, అందరినీ చంపివేసే మాదిరి ఉన్నాడు. అదైతే ఆ దగ్గరికి వెళ్ళి మనం బ్రతకలేము, మనం ఓడిపోతాం. లోయల్లో దిగినప్పుడు వాళ్ళందరూ వాడొక్కడు చాలు వాళ్ళకి యుద్ధం చేయించడానికి, అప్పుడు మనం ఓడిపోతాం. ఏం చేయాలో తెలియక రోజు రోజు కుంగిపోతా ఉన్నారు. ఆ గోలియాతు అనేవాడు ఏం చేస్తున్నాడంటే గత 40 రోజులుగా అక్కడే నిలుచుకుంటూ, రే ఎవరైనా మగవాళ్ళు ఉంటే రాన్రా నా దగ్గరికి రాన్రా, మీకెవరికి దమ్ము లేదా, మీకెవరికి యోగ్యత లేదా అని చండాలంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారికి ఒక పక్క కోపం, ఆవేశం, ఆయన పోతే చంపేస్తాడు, భయం, ఏం చేయాలో తెలియదు. రాజుడైతే ఏమి చేయలేక నా రాజ్యత్వంలో ఇటువంటి ఒక యుద్ధం చేయాలని నా తలరాతో రాసింది ఏమోని ఆయన కుంగిపోయి బాధలతో కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియక బాధల్లో కూర్చున్నాడు. ఏమని 40 రోజులుగా పొద్దునే సాయంత్రము రే ఎవరైనా మగవాళ్ళైతే రాండ్రా అని గొడవలకు పిలుస్తానే ఉన్నాడు. ఆ దగ్గరికి పోయే ఒక వ్యక్తి ఎవరో లేకుండా ఉన్నారు. హల్లెలూయా. ఒకనాడు ఈ యుద్ధముల కోసం దావీదు వాళ్ళ అన్నోళ్ళందరూ ఆయనతో, ఇశ్రాయేలుతో పాటు యుద్ధానికి వెళ్ళారు. ఇటువైపు వాళ్ళు ఉన్నారు, ఇటువైపు వీళ్ళు ఉన్నారు యుద్ధం చేయడానికి. కానీ ఎవ్వరూ యుద్ధం చేయడానికి ముందు రాలేదు. దావీదు ఇంట్లో గొర్రెలు మేపుతుండగా వాళ్ళ నాయన చెప్పిండు, ఒరే అన్నోళ్ళు యుద్ధానికి పోయినారా, ఎన్ని రోజులు రాలేదు, వాళ్ళ కోసం ఈ పలహారాన్ని తీసుకుని పోయి ఇచ్చేసి వాళ్ళ క్షేమం ఏమిటో విచారించుకుంటూ రారా అని పంపించారు. దావీదు కొంచెం కింద మనిషి, చాలా అంత పొడవుడు కాదు. అయినా అవన్నీ తీసుకుంటూ ఆ ప్రజల మధ్యలో వెళ్తా ఉంటే ఇశ్రాయేలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒరే వాడి దగ్గరికి పోతే వాడు మమ్మల్ని చంపేస్తారు రే, వాడు మమ్మల్ని వదిలిపెట్టారు రే, వాడి దగ్గరికి పోయి గెలిచేవాడు ఎవరున్నాడు, రాజులేమో వాళ్ళని గెలిచిన వాడు ఎవరైనా ఉంటే తన కూతురును కూడా ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు, తన ఆస్తులు సగం ఇస్తానంటున్నాడు, తన రాజ్యంలో వారసులుగా చేస్తానంటున్నాడు. ఎవరు వాళ్ళని గెలుస్తారు, వాడిని గెలిచేవాడు ఎవరు, వాడిని గెలవాలని ముందుకు పోతే వాడు చంపేస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసేది ఆడా, పేరాలు చేసేది ఆడా, ఏంద్రా ఈ ఘోరం, మనకి యుద్ధము లేక ఇంటికి పోలేక ఇలా పడి ఉన్నామని మాట్లాడుకుంటున్నాడు. దావీదు అన్ని చెవులు విన్నాడు. దావీదు కొంచెం చాలా తుడుకు, ముందు ఏదైనా సరే నా ముందు పోతాను, అటువంటి వాడి దగ్గరికి ఆ చెవుడు పడింది. ఈ మాటలు వింటుంటే వాళ్ళ అన్నోళ్ళందరూ, రే రారాయడా, ఎవరైనా రమ్మని ఇక్కడ పర ఇంటికి, నువ్వు తీసుకుని వచ్చి నువ్వేమో నాకు తెలుసు, అవన్నీ ఇచ్చేసి పర త్వరగా ఇంటికి. వెంటనే అది ఇచ్చేసి మళ్ళీ చుట్టుకుంటూ వేరే చోటుకి పోయినారు. మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నది గమనించాడు. రాజు వాడిని ఎదిరించి గెలిస్తే
వాడికి తన కూతురు నుంచి పెళ్లి చేస్తాడంట, రాజ్యంలో సగలం ఇస్తాడంట. ఇవన్నీ చెప్పినా కూడా ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర యుద్ధానికి పోయడానికి కాలేదు. అని అంటున్నాడు. వాక్యం చదవండి, అందులో 9:10 వాక్యం చదవండి. అందులో 9 అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగదుము, నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. చూడండి, ఈ మాట గోలియాతు చెబుతున్నాడు. మీరు మాతో గెలిచి గొడవలు పడి పట్టుదల కలిగి ఏం చేయాలంట? మాతో యుద్ధము చేసి గొడవలు చేసి మమ్మల్ని గెలుచుకుంటే నాతో పాటు నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మీకు గులాముగా అవుతాం, దాసులు అవుతాం. మీరు చెప్పింది మేము చేస్తాం. మేము గెలిస్తే మీరందరూ మాకు దాసులుగా పని చేయాలి, మాతో పాటు రావాలి, మేమేం చెప్తాం అవి చేయాలి అంటున్నావు. ఎవరు ఒప్పుకుంటారు ఈ మాటకి? ఎవరు ఒప్పుకోలేరు. 10వ వాక్యం కింద వాక్యం చదువుతున్నాడు. 10వ వాక్యం, ఈ దినమున నేను ఇశ్రాయేలుల సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదుమని. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరు నియమించిన ఎడల వాడును నేనును కొట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుతూ వచ్చెను. హల్లెలూయా. ఒక్కడిని పంపిరా. మీ యుద్ధ కాలంలో, మీ రాజ్యంలో, మీ పట్టణంలో, మీ దేశంలో, మీ ఊర్లో, మీ కుటుంబంలో ఒక్కడు మగడు లేదా నాతో యుద్ధం చేసేవాడు ఒక్కడిని పంపిరా. ఒకే ఒక్కడిని పంపి నేను వాడు కొట్లాడుకుంటాం. నేను గెలిస్తే మీరందరూ మాకు దాసులు అవ్వండి, మీరు గెలిస్తే మేము దాసులు అవుతాం అంటున్నాం. ఇప్పుడు నేనే గోలియాతు అనుకోండి. నా దగ్గరికి చిన్న పిల్లడు వచ్చి నన్ను గెలవడానికి సాధ్యమా? కాదు, అవి అసాధ్యం. ఎందుకంటే ఆయన చాలా ఎత్తు పొడవుపైన మనిషి, ఈడు సాధారణంగా 5.5 ఉన్న మనిషి. హల్లెలూయా. ఎవరు గెలవలేని స్థితికి వచ్చినప్పుడు 16వ వాక్యం చదవండి. 16వ వాక్యం, అందులో ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరచ్చు 40 దినములు తన్ను తాను వచ్చెను. హల్లెలూయా. ఒక్క రోజు కాదు, 2 రోజు కాదండి. గత 40 దినముల నుండి పొద్దునే సాయంత్రము రెచ్చగొడుతున్నాడు. రే రారా చూసుకుందాము, రారా అని పిలుస్తున్నాడు. ఎవరు పోలేకపోయినారు. పోతే కొడితే పర్వాలేదు, చంపుతారు, నరుకుతారు. హల్లెలూయా. కిందేసి కాలు పెట్టి తొక్కాడు అనుకో, నువ్వు తప్పించుకోలేవు. హల్లెలూయా. అందుకే పైన వాక్యం 26వ వాక్యం చదవండి. అందుకు దావీదు ఒక మాట అంటున్నాడు, గమనించండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఆమేన్. హల్లెలూయా. 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 గమనించండి, ఆడున్న ఎత్తు పొడవుకి దగ్గరకు పోయేదానికి రాజ్యమే భయపడిపోయి వెనక్కి ఉండిపోయినది. రాజులు ఇంట్లో నుండి బయటికి రాలేక కబలి కప్పుకొని లోపల కూర్చొని రాజ్యత్వం అల్లాడిపోయింది, కృంగిపోయింది. తొడ తట్టుకుంటూ రాగా చూసుకుందామంటే వాళ్ళ దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి ఎవరికి తాకత్తు లేకపోయినది, భయపడుతున్నారు. దావీదు ఒక చిన్న పిల్లోడు. హల్లెలూయా. దావీదు వాడి హృదయంలో చూడండి, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పాటు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఈ సున్నతి లేని వాడు ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. హల్లెలూయా. సున్నతి లేని వాడు అంటే బాప్టిజం తీయని వాడు, అన్య జనుడు. ఇది ఎంత మాత్రం నా ఎదురుగా అంటే నేను సున్నతి వాడుని, నేను బాప్టిజం పొందిన వాడిని, నాకు నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు.
ఆడు బుర్జి గజము చేతిలో ఖడ్గం ఎత్తుకొని వచ్చిండొచ్చు, కానీ నేడు ఆకాశ భూమిని సృష్టించిన ఆ నా తండ్రి యెహోవా నామములతో మహిమపరచినట్లుగా నేను యుద్ధానికి వెళ్ళుచున్నానని సామువేలుతో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సున్నతి లేని వారైన ఫిలిష్తీయుడు ఎంత మాత్రమండి, వాడు ఎంత పొడవైనా సరే, వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, వాడికి సున్నతి లేదు అంటే వాడు పక్షంగా దేవుడు లేదు. హల్లెలూయా. నేను కిందవాడైనా, నేను సున్నతిన వారిని, నేను దీక్షాస్నానం పొందిన వారిని, నాతో పాటు నా యెహోవా దేవుడున్నాడు. నేను యుద్ధంలో గెలవగలను, వారి ఎంత మాత్రం నాకు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 32వ వాక్యం చదవండి. 32వ వాక్యంలో దావీదు ఏమంటాడో చూడండి. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, ఎవరు మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడునైనా నేను వారితో మాట్లాడదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో మాట్లాడుటకు నీకు బలము చాలదు, ఆమేన్. నీవు బాలుడవు, నీవు ఇంకా బాలుడవు. ఈ మాటలన్నీ వినుకున్నాడు. రాజుడు గెలిస్తే అమ్మాయిని ఇస్తానంటున్నాడు, రాజ్యం ఇస్తానంటాడు, అన్ని ఇస్తానంటున్నాడు. ఎన్ని రోజుల్లో ఈ గొర్రెలు మేపుకొని బతుకుంటాము. లోపలికే యుద్ధంలో నిలుచుకుందాం. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు గొప్పవాడు. వాడు నా ముందు ఎంత మాత్రం ఆడు గోలియాతు 9 అడి 10 అడుగులు గోలియాతు అయితే నా దేవుడిని గోలియాతు పక్కలో నిలబెట్టించి చూశాడు. హల్లెలూయా. గోలియాతు పక్కలో నా దేవుడిని నిలబెట్టించి చూశాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని దేవుడు అన్నాడు. అంటే గోలియాతు కన్నా గొప్ప దేవుడు గోలియాతు పక్కలో నిలిచి ఉన్నాడు. నాకేమి భయము, నన్ను కాపాడుతారనే బలముతో దావీదు సౌలు దగ్గరికి అన్నాడు, అయ్యా రాజువా, నీ దాసుడైన నేను ఆ ఫిలిష్తీయుడు ఎందుకు యుద్ధానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సౌలు అన్నాడు, ఒరే దావీదు, వాడు చిన్న ప్రాయంలో నుండి యుద్ధము నేర్చుకున్న, యుద్ధము కలవలో ప్రాక్టీస్ చేసిన ఒక యుద్ధ వీరుడురా. నువ్వు ఇంకా బాలకుడివి, నువ్వు పోవద్దురా అంటే, లేదు ఆ ఫిలిష్తీయుడు ఎంత మాత్రము దేవుని ఆత్మ నా పక్షంగా నాకు తోడుగా ఉంది, ఏ యుద్ధానికి వెళ్తాను, నన్ను ఆపవద్దు, నీ దాసుడికి అనుమతి ఇవ్వు అని సౌలుతో దావీదు అడిగాడు. హల్లెలూయా. అడిగిన వెంటనే సౌలు హృదయంలో ఆడి మాటలు పచ్చగా ఒక ధైర్యము కలిగింది. ఇతను ఏమో చేయగలుగుతాడు, ఇతని మాటల్లో ఇంతమంది ఉన్నా ఎవరు ముందుకి రాలేదు, ఈ చిన్న బాలకుడైనా ముందుకు వచ్చారంటే ఇది ఏదో సాధించబోతున్నాడు. దేవుని కృప, దేవుని ఆత్మ నీ పక్షంగా నిలబడని తుఫానుగా ఆజ్ఞయించాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళమని ఆజ్ఞయించాడు. దావీదు ఈ ఆజ్ఞను పొందుకొని రాజు అన్నాడు, ఒరే వీడికి వస్త్రము కవచము అన్ని ధరించండి రా, యుద్ధానికి పోతాడంట. అంటే ఆ పెద్ద పెద్ద ముందులు యుద్ధానికి పోయేటప్పుడు కవచము అంటే ఇనుములు వేస్తారు, అవన్నీ వేద్దామంటే వాడు ఇంతే ఇంతున్నాడు. అది కూడా పెద్ద పెద్ద సైజులో ఉంది. ఏమరా నీ కవచం కూడా సరిపోలేదు కదరా, నువ్వు ఎట్లా యుద్ధం చేస్తావు, అరే నా కవచము తినా అని చెప్పి అన్ని మొత్తం తీసేసి నా కర్రను చేతులు పెట్టండి అన్నాడు. వారి గొర్రెలు మేపుతున్న కర్ర చేతులు పెట్టడంలోనే అవి ఎత్తుకునేదే చిన్న పిల్లలు వాడి దగ్గర నిలుచుకున్నాడు. ఇట్లా వాడు అక్కడిని చూశాడు, వాడిని చూశాడు. ఏమరా నేనేమన్నా కుక్క, నన్ను కొట్టే కర్ర నా దగ్గరికి వచ్చిన ఏంద్రా, ఏ పోరా, లేకపోతే దగ్గరకు రా, నీ మాంసము చెయ్యి కాదు ఎముకలంతా ఇరికి కుక్కలకి పక్షులు చేసేస్తాడు, రా 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 అన్నాడు. వెంటనే దావీదు అన్నాడు, రే నువ్వు ఫిలిష్తీయుడివి, నీవు చేతిలో ఖడ్గము శపింపబడిన దేవుని నామముతో వచ్చావురా, నేను ఆశీర్వదింపబడిన దేవుని పక్షంగా నేను వచ్చినట్లా ఈ రోజు తెచ్చుకున్నావా నువ్వు నేనన్నాడు.
ఏంద్రా ఇంటి చేస్తున్నాడు అంటే రారాటిని చూసుకోవడానికి ముందుకు రామంలోనే గోలియాతు వాడు ఇక్కడి నుంచి కొంచెం దూరంగా పారిపోయినాడు. వెంటనే చిన్న చిన్న రాళ్ళు ఒక 5 రాళ్ళు తీసి బ్యాగ్ లో పెట్టుకున్నాడు. గొర్రె పెప్పడం వాడు ఎట్టుంటాడండి, ఒక బ్యాగ్ తరలించుకొని ఉంటాడు, అన్ని దాంట్లో పెట్టుకొని ఉంటాడు, చేతిలో కర్ర పెట్టుకొని ఉంటాడు. ఆ రాళ్ళు తీసి బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఆ రాళ్ళు తీసి బ్యాగ్ లో పెట్టుకున్నాడు. క్యాటర్పిల్ తెలుసా? ఆ తాడుతో ఒకటి వడసిల్లు అంటారు తెలుగులో. తీశాడు. దూరం నుండి ఒక రాయి ఎత్తుకుంటూ బాగా చుట్టి విసిరేశాడు. ఈ రోజు కూడా చరిత్ర ఉంది. బుల్లెట్లో గన్లో షూట్ చేసినట్టు ఆ రాళ్ళు పోయి వాడు తలకి తగిలింది. హల్లెలూయా. ఒకే ఒక చిన్న రాళ్ళు గోలి మాదిరిగా వాడిని గంటెత్తుకుని షూట్ చేసినట్టు వాడు విసిరిన రాళ్ళు వాడు తలకు తగిలింది. హల్లెలూయా. ఆ తలకు తగలబడే రాళ్ళు అట్లే లోపలికి పోయింది. తగిలి కిందకి పడినా తగిలి లోపలికి పోయింది. అట్లే సగం రాళ్ళు బయట కనిపిస్తున్నాయి. వాడు నిలుచుకునే అట్లే పడిపోయాడు కిందకి. హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రం. నాకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం అనింది. పరిగెత్తుకొని పోయి వాడి మీద కూర్చుంటూ వాడి చేతిలో ఉన్న ఖడ్గము లాగి వాడు తలని నరికాడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. గోలియాతు తలని నరికి ఆ తలనెత్తుకొని సౌలు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రజలందరూ దావీదుని మెచ్చుకున్నారు, సౌలు మెచ్చుకున్నారు. అన్నట్టుగా తన కూతురు నుంచి పెళ్లి చేశాడు. రాజ్యంలో అన్ని ఏ కావాలో ఇచ్చాడు, అన్ని సలహా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుకు గోలియాతుకు ఉన్న వ్యత్యాసం, ఒక చిన్న పిల్లడు, వాడు 10 అడుగులు పొడవున్న మనిషి, వాడిని కొట్టడానికి బలము శక్తి దేవుడు అనుగ్రహించాడు. మొదలుగా జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. గోలియాతు వాడు 10 అడుగులు మనిషి. మనమందరూ 6 అడుగులు లోపలే ఉన్నాం. 6 అడుగులు దాటి ఎవరు లేరు. గోలియాతు పక్కలో దావీదు ఆకాశ భూమిని సృష్టించిన దేవుణ్ణి పెట్టి చూశాడు. అప్పుడు గోలియాతు దావీదు కన్నుకి చిన్న పిల్లడుగా కనిపించాడు. అప్పుడు దేవుడు గొప్పగా కనిపించాడు, పెద్దోడుగా. గోలియాతు చిన్న పిల్లడుగా కనిపించాడు. ఈ కన్నుకి అలా కనిపించింది. వెంటనే దేవ బలముతో ముందుకు సాగి వారి మీద పడి రాళ్లతో కొట్టి, అదొక భక్తుడు పాటలు కూడా పాడినాడు. దావీదునే గోలియాతుకు గుమా గుమా కే మారా, ఒక పాట కూడా ఉన్నది. రాళ్ళు ఎత్తుకుంటూ చుట్టి విసిరిందాడు, గన్లో షూట్ చేసినట్టు. ఇప్పుడు రీసెంట్ గా ఆ గోలియాతు ఆ మట్టిలో కూడా, అప్పుడంతా వాళ్ళు ఏం చేశారంటే మన్నులో పెట్టి మన్ను మూసేయరు. ఇప్పుడు మనం చేస్తున్నాం ఎట్లా, ఒక గుహ చేసి బాగా అందులో చెడిపోకున్నట్టుగా ఆ నాళ్ళు ఉప్పు ఏమేమో అన్ని పెట్టి మూసేస్తారు. కానీ మన్ను పైకి వేయరు. కొన్ని కాలాల తర్వాత ఆ గోలియాతు ఆ శవము తెరచి చూశారు. అప్పుడు ఎముకలని సైంటిస్ట్ వాళ్ళు బయటికి తీసి చూస్తే గోలియాతు విసిరిన రాళ్ళు ఆ ఎముకల్లో సగం లోపల సగం బయట తలలోనే ఉంది. అప్పుడు కనిపెట్టారు, ఇది ఖచ్చితంగా గోలియాతే అని. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా గోలియాతే. ఎందుకంటే బైబిల్లో చెప్పబడినట్టుగా పొడవైన ఎత్తైన వ్యక్తి ఇతడు తలలో రాళ్ళు తగిలింది. అవి లోపలికి పోలా బయటికి పోలా, అలా రాళ్ళు అలా నిలుచుకుని ఉంది. ఇది ధర్మశాస్త్రం అన్నట్టుగా దావీదు కొట్టిన గోలియాతే అని కనిపెట్టారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని, మీ కన్నీళ్ళు, కష్టము, దుఃఖము, వేదన, అప్పులు, బాధలు, సమస్యలన్నీ మీకు ఎలా ఉంటుందంటే అదే ప్రకారం గోలియాతు మాదిరిగా పెద్దగా కనపడతాయి. మీ సేవల అనుభవములు, మీ విశ్వాసుల దగ్గర, మీ సంఘములో, మీ సేవలో, మీ ఊర్లో, మీ పట్టణంలో, మీ గ్రామంలో గోలియాతు మాదిరి అనేకులు ఉంటారు. కానీ దావీదు వలె మీరందరూ వాళ్ళ పక్కన మీరు ఆరాధించే దేవుణ్ణి పెట్టి చూడండి. అప్పుడు గోలియాతు చిన్నవాడుగా మారిపోతాడు. హల్లెలూయా. ఈ టాపిక్ గురించి అక్కడ మాట్లాడి అనేకుల్ని హెచ్చరించారు. దైవ సేవకులందరూ అనేక స్థలమందుల అనేక దినమానంలో ఈ వాగ్దానం ప్రకటించుంటారు. కానీ వారిలో ఆ రోజు ఒక
అంటే నీలో ఉన్న అభిషేకం నిన్ను సేవకుడుగా పిలిచినది. నువ్వు ఇంకా పూర్తి చేయలేని సేవని నువ్వు పోయి చేయమని దైవదాసుని వారు లేవనెత్తారు. ఆ వాగ్దానముతో ధైర్యపరిచారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని, ఈ వాక్యములన్నిటినీ మీరు 1 నుండి 46 వరకు చదువుకుంటే ఈ కార్యాలు, ఈ స్టోరీ మీరు గమనించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథములో గోలియాతును చూసి భయపడకు, పెద్ద పెద్ద కొండలు చూసి భయపడకు, పెద్ద పెద్ద సమస్యలను చూసి భయపడకు. దాని పక్కలో నువ్వు పూజించి ఆరాధించే దేవుణ్ణి నిలబెట్టు. అప్పుడు అన్ని చిన్నగా మారిపోతాయి. అప్పుడు అన్ని చిన్న విషయంగా మారిపోతాయి. నువ్వు దేనికి భయపడాల్సిన అక్కర్లేదు. అది ఎటువంటి కార్యమైనా సరే. నా జీవితమంతయు నేను దేవుడు గొప్పగానే రుచి చూస్తాను కాబట్టి నా సమస్యలను నాకు చిన్నగా కనబడతాయి. హల్లెలూయా. విశ్వాసులైన మీరు పక్కలో గోలియాతుల మాదిరిగా పక్కలో దేవుడిని నిలబెట్టించి చూడండి. అది పెద్ద కొండ అయినా సరే, ఆ కొండ పక్కలో నా దేవుడు వచ్చి నిలబడాలంటే ఆ కొండ చిన్నగా కనబడతాయి. ఆ ప్రకారమే నీవు ఆరాధించే దేవుడిని నువ్వు ముందు నిలబెట్టు. వెళ్ళడానికి ముందు ప్రార్థించు, ఆ ప్రయాణించడానికి ముందు ప్రార్థించు, ఒక ఇల్లు కట్టడానికి ముందు ప్రార్థించు, ఒక ఉద్యోగం చేయడానికి ముందు ప్రార్థించు, ఏ ఒక కార్యం ప్రారంభించడానికి ముందు నువ్వు ప్రార్థించు చూడు. ఆ సమస్యల పక్కన, ఆ ఆలోచన పక్కన నా దేవుడు గొప్పగా నిలబడి ఉంటాడు. నీ సమస్యలని చిన్నగా కనబడతాయి. హల్లెలూయా. ఒకనాడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పడవలో ప్రయాణం చేశారు. తనతో పాటు తన శిష్యులందరూ పడవలో ఉన్నారు. గాలి తుఫాను అధికమైనది. నీళ్లు పడవలోకి వచ్చి పడవ మునిగిపోయే స్థితికి మారిపోయింది. యేసు నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ శిష్యులందరూ సేవకనే పోయి తిరిగి వచ్చేవారు. వాళ్ళందరూ యేసుని చూసి అడిగారు, అయ్యా మేము మునిగిపోతున్నామే, నీకు చింత లేదా? యేసుక్రీస్తు నిద్రపోతున్నాడని వాక్యంలో ఉంది. ఆ పడవలో నీ మాదిరి నా మాదిరి గొట్ట పెట్టుకుని బాగా నిద్రపోయాడు. వాళ్ళ మనసు పరిశోధించేలాగా ఆయన నిద్రపోయింటారు. ఆయనకి తెలుసు తుఫాను వస్తున్నదని, ఆయనకి తెలుసు ప్రజలు అల్లాడిపోతున్నారని, ఆయనకి తెలుసు నీళ్లు లోపలికి వస్తున్నాయి, ఆయనకి తెలుసు ఇప్పుడు వీళ్ళు భయపడినారని, ఆయనకి తెలుసు వీళ్ళు గాబరి పడిపోయినారని. హల్లెలూయా. వాళ్ళు వచ్చి లేపే వరకు ఉండి లేచిన వెంటనే గాలిని సముద్రమును చూసి ఆర్వకు మౌనంగా ఉండు అని గదరించాడు. హల్లెలూయా. ప్రజలకు తెలియాలి కదా నేనే దేవుడిని. God's planning, దేవుని ఆలోచన ఏముందో అవి ప్రజలకు తెలియాలి కదా. అందుకే దేవుడు తనతో పాటు ఉన్న ప్రజలందరికీ అవి తెలియనట్లుగా గాలిని తుఫాన్ని గదరించాడు. అది వెంటనే మౌనమైనది. సముద్రం మౌనమైనది. ప్రజలందరూ సమాధానపడినా. ఆలోచించి చూడండి. గాలిని తుఫానుని కదిలించే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉన్నాడంటే అటైతే నీ సమస్యలు నా సమస్యలు తుఫాను సముద్రంలో వచ్చి అలలాంటిది, తుఫాను లాంటిది, మునిగిపోయే స్థితి లాంటిది. నీ జీవితం అంతయు సముద్రంలో చేసిన ప్రయాణం లాంటిది. అయినా నీతో పాటు నా యేసు నీతో పాటు పడవలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ బిజినెస్ లో, నీ ఇంటిలో నా యేసు ఉన్నాడు అంటే సమస్యలన్నీ చిన్నదే. సందేహపడకు, భయపడకు. ఆయన నీ తోడుగా ఉన్నాడు. నిన్ను నాశనం నువ్వు చేయ వరకు ఆయన ఓకే ఉండడు. నువ్వు అల్లాడిపోతున్న సందర్భంలో నీ విశ్వాసం ఎక్కడని అడిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన లేచి నిన్ను వెంటనే నిన్ను విచారించే దేవుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన లేచి వెంటనే ఎందుకు అల్లాడిపోతున్నావని అడిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త గ్రంథము 4:39 వాక్యములో, యేసు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండోని గాలి అణిగి మిక్కిలి నిర్మలమాయెను, మీరెందుకు భయపడుతున్నారని యేసు అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త అపోస్తలుల కాలంలో, క్రీస్తుకు తర్వాత అపోస్తలుల కాలంలో ఒక తల్లి గర్భములో నుండి పుట్టిన వారైన ఒక్కడు ఇగో ప్రారంభ దినములో నుండి నడవలేక వారి కుంటు వారై ఉండిండు. హల్లెలూయా. ఎవరో వారి తరపున ఉన్న వాళ్ళు వారిని తీసుకొని వచ్చి ఒక శృంగారమైన అలంకరించబడిన ఆలయము ఎందుకు కూర్చోబెట్టి వెళ్ళిపోతారు బయటికి. హల్లెలూయా. ఏది ప్రసంగం? మీరు దేవుని వాక్యం వినడానిక? లేదు, భిక్ష పెట్టడానికి. హల్లెలూయా. అలంకరించబడిన శృంగారమైన దేవాలయము వాక్యుల దగ్గర కడపటి దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. వాడు సాయంత్రం లోపల అందరిని అడుక్కుంటూ భిక్ష తీసుకుంటారని. హల్లెలూయా. అలా అడుక్కుంటూ భిక్ష తీసుకుంటున్న వారైనా ఆ శృంగారమైన ఆ అందమైన ఆలయము ఆ కడప దగ్గర వాక్యుల దగ్గర కూర్చుండగా లోపల దైవ సేవకుడు అరుచుకుంటూ చేసే ప్రతి ప్రసంగము ఆయనకి వింటానే ఉన్నాడు. ఒకరోజు ఆ మార్గమున పేతురు మన సహోదరులు ఇద్దరు కలిసి ఆ ప్రాంత్యములకు వచ్చారు. వాళ్ళిద్దరూ వారి ఎందుకు రావడంలోనే అయ్యా 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 అని భిక్ష ఎత్తుకుంటూ చూశారు. ఆ పేతురుడు తనతో పాటు వచ్చిన యోహానుడు వారిని చూసి గట్టిగా వారిని కళ్ళు పెట్టి చూశారు. ఈయన కూడా వారిని కళ్ళు పెట్టి చూశారు. ఓహో, ఇప్పుడు ఏమో ఇస్తారు, నాకు నన్నే చూస్తున్నాను, ఇప్పుడు ఏమో నాకు ఇస్తారు. తల్లి కడుపులో పుట్టిన మొదలుకొని కుంటువాడై ఉండి రోజు అడుక్కుంటూ బిచ్చెత్తుకుంటునేవాడు ఇప్పుడు వారిని దృష్టించి చూస్తున్నాడు. వాడిని దృష్టించి చూస్తున్నారు. వాడు అనుకున్నాడు ఇప్పుడు పాకెట్లో చెయ్యి వేసి ఏమో తీసి నాకు ఇవ్వబోతున్నారని అనుకున్నాను. వెంటనే వాళ్ళు అన్నారు, కళ్ళు పెట్టి చూసి అన్నారు, నీకు ఈ బట్టకు నా దగ్గర ఏంటి బంగారం లేదు, నీకు ఈ బట్టకు నా దగ్గర ఏంటి బంగారం లేదు అన్నాను. నువ్వైతే నేనైతే ఏం చెప్పింటావు? నీకు ఇచ్చే గేరు వెళ్తే లేకుండా పక్కలో వచ్చో లేకుండా పోరా, నన్నేం చేస్తున్నావు అని అనిపించాను. అవునా? వాళ్ళు ఏమో చెబుతున్నారు, సంథింగ్. వెంటనే ఆయన దృష్టి చూస్తుండగా, నీకు ఇవ్వటకు మా దగ్గర ఎండి బంగారము లేదు. హల్లెలూయా. మాలో ఉన్నవి మీకు ఇస్తామన్నారు. హల్లెలూయా. అయ్యో, ఎండి బంగారం లేదంటే ఇంకేమో ఇస్తారంటే అని ఇంకా అధికంగా దృష్టించి చూశాడు పుట్టినవారు. హల్లెలూయా. వెంటనే వాళ్ళు అన్నారు, ఆకాశ భూమిని సృష్టించిన నా ప్రభు యేసుక్రీస్తుని నామం గట్టిగా ఆరాధించడానికి, స్తుతించడానికి ఒక అర్హత మాలో ఉన్నాయి, ఒక విశ్వాసం మాలో ఉన్నది. నాలో ఉన్న నా దేవుడి మీద పట్టుదల కలిగి ఉన్న నా విశ్వాసం నేను ఇవ్వబోతున్నాను. నాజరేతుడైన యేసు నామములో లేచి నడవము అని చెయ్యి పట్టి లాగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఇస్తారో బంగారం ఇస్తారు అనుకున్నాడు. ఒక్కనాడు కూడా నా కాళ్ళు నాకు వస్తాయి, నేను నడవగలుగుతాను, నేను ఈ మందిరం లోపలికి వెళ్ళగలుగుతాను అని ఒక్కనాడు కూడా అనుకోలేదు. ఏదో ఇస్తారని ఎదురు చూశావు. వాళ్ళలో ఉన్న విశ్వాసం వాడుకుంటూ వారికి ఇచ్చారు. హల్లెలూయా. ఆ విశ్వాసం వారు చేయి పట్టుకొని, నా దగ్గర ఇచ్చడానికి ఎన్ని బంగారం లేదు, నాలో ఉన్న విశ్వాసముతో నేను చెబుతున్నాను, నాజరేతుడైన యేసు నామములో నువ్వు లేచి నడవమని కుడి చేయి పట్టి లేవనెత్తగా లేచి నడిచారని వాక్యంలో సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో సంగమా, నీ సమస్యలు, కన్నీళ్ళు, అప్పులు, బాధలు, నీ గొడవలు, నీ యుద్ధకాలము, వేదన, శోధన, నీ పని లేని స్థితి, ఇల్లు వాంగలేని స్థితి చాలా పెద్దగా గోళీయాలు మనకి కనిపిస్తున్నాయా?
ఈ జీవితం అంతా సముద్రంలో ప్రయాణం చేస్తూ అల్లాడిపోతున్నావా? లేదు, ఒకవేళ నువ్వు చర్చికి వచ్చినా కూడా, లోపల ఉన్నవాడైనా కూడా ఆ కుంటివాడు మాదిరిగా నువ్వు కూర్చొని లేచిపోతున్నావా? ఈ చేయి పట్టుకొని విశ్వాసంతో చెబుతున్నాను, యేసు నామములో, నాజరేతుడైన యేసు నామములో నువ్వు లేచి నడవము. నాజరేతుడైన యేసు నామములో ఆ కొండంతా ఎత్తైన సమస్యలు నిన్ను విడిచి పో అని గదిలించుకో. నన్ను విడిచిపో. అప్పుడు బాధలు, అప్పుడు తీసుకున్నప్పుడు బాగుంటాయి, అప్పుడు చేసేటప్పుడు బాగుంటాయి. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తే ఓ వాళ్ళకైతే అయిపోయింది. ఓ ఫోన్ చేస్తూ ఉంటావు, ఇంత ఇచ్చలేదా, ఇస్తా ఉండవు అట్లే. వాళ్ళు మరో మాట్లేదు. ఇప్పుడు ఈ మధ్య తెలుసు కదా, డబ్బులు అప్పులు ఎవరైనా ఇచ్చి వాళ్ళని తొందర చేసే వాళ్ళు అయితే వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అప్పులు పోయింది, వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు జైలు కూడా పోతారు. అదే అప్పులు ఇచ్చిన వాళ్ళు జైలు కూడా పోతారు. నేను సమస్యలు తీసినప్పుడు బాగుంది, ఏమో ఇచ్చేదానికి నీ వల్ల కాలేదు, కష్టపడుతున్నావు. చాలా పెద్ద ఒక కొండ మాదిరిగా నువ్వు బరువుగా మోసుకుంటున్నావా? భయపడవద్దు. పక్కలో క్రైస్తువులు నిలబెట్టు. నాజరేతుడైన యేసుక్రీస్తు నామములో ఈ అప్పుడు బాధ నన్ను విడిచి తొలగి పాలుగాక చెప్పి చూడు. ఒకనాడైనా చెప్పినావా? నాలో ఉన్న వ్యాధి యేసు నామములో నన్ను విడిచి వెళ్ళి పా. ఒకనాడైనా చెప్పినావా? లేచకే కాలేదు, ఆ ఫోన్ ఎత్తుతారా, పాస్టర్ కన్నా ఫోన్ చేద్దాము. ఇదే క్రైస్తవ జీవితం. ఎన్ని కాలాలు పాస్టర్ వచ్చి మీకు ప్రార్థన చేయాలి? ఎన్ని రోజులైనా మీరు బాప్తిజం పొంది, ఎన్ని రోజులైంది మీరు మోకరించి ప్రార్థన చేసి ఈ సమస్యలకు కారణం ఏమిటి? వాట్ ఇస్ ద రీజన్? దాన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడి నువ్వు ఆరాధించే దేవుడు చిన్నవాడు కాదు, సమస్యలన్నిటికీ గొప్ప దేవుడు. అన్ని సమస్యల్ని ఆయన పక్కలో పెట్టండి. గత దినములు చూసా, బరువుని మోసి అలసిపోయారు నా ప్రజలారా, మీరందరూ నా దగ్గర రండి. నేను ఒకప్పుడు చెప్పినాను, సంఘం ఏం చేస్తారంటే తల మీద భారం పెట్టుకుని అందరూ చర్చికి వస్తారు. అమ్మ నాన్న, అయ్యా అమ్మ నాన్న, చర్చికి వచ్చిందే బరువుల కింద దించుతారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చెప్తారు. అంత ప్రార్థన యేసు నామములో పో అన్నాక పోయింది అనింది. అంత అయిపోయినాక మళ్ళీ వంగి మళ్ళీ బరువు స్థానం పెట్టుకుని ఆ భారము, కన్నీళ్ళు, దుఃఖము, ఇప్పుడు ఇంటికి పోతే ఏమవుతుందో మళ్ళీ అదే బరువు తల మీద పెట్టుకుంటూ అమ్మ అయ్యా అని మళ్ళీ అదే నడతా. అదే ఈడే వదిలిపెట్టండి, మళ్ళీ నీ స్థలం మీద పెట్టుకోకు, ఇక్కడ వదిలిపెట్టు, వదిలిపెట్టి God will come with us to you. దేవుడు నీ పక్షంగా నీకు ముందు వెనక్కి వచ్చి ఉంటారు. అన్ని నెరవేరుస్తారు, నడిపిస్తారు. ధైర్యంగా ఉండండి, భయపడకండి, నాకెవరు లేదు అనుకోవద్దండి. నువ్వు ఆరాధించే దేవుడు ఒక మూలలో చిన్న రాళ్ళలో మట్టిలో చేసి కూర్చోబెట్టిన వాడు కాదు, రాళ్ళు రెప్ప చెట్టులు కాదు. నువ్వు ఆరాధించే దేవుడు ఊపిరి ఉన్నవాడు, నువ్వు ఆరాధించే దేవుడు కళ్ళుతో చూసేవాడు, నువ్వు ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు చేయి చాపిని ముట్టే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు నీకు కావలసినవన్నీ నువ్వు పెద్దలు విప్పి చెప్పటగా మునిపే నీ గురించి ఆలోచించే దేవుడు. అటువంటి దేవుని ఆరాధించుకుంటూ ఇంకా ఎంతకాలం బాధపడుతుంటావు, ఇంకా ఎంతకాలం వేదన పడుతుంటావు. ఆ సమస్యల పక్కన, సమస్యలు అంటే గోలియాతు అనుకోకు, గోలియాతు పక్కన నువ్వు ఆరాధించే దేవుడిని నిలబెట్టించి చూడు, నువ్వు ఆశీర్వదింపబడతావు.
నీలో ఉన్న అభిషేకమును గమనించు. నువ్వు అభిషేకింపబడిన వాడు. నీ అభిషేకం నిన్ను విడిచిపోకూడదు. అభిషేకం పోకున్నట్లుగా నిన్ను చూసుకో. అభిషేకం నిన్ను కాపాడినట్లుగా చూసుకో. అదే నీకు, నీ కుటుంబములకు, నీ ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్ కు, నీ ఇంటికి, అన్నిటికీ దేవుడి ఆధారభూతుడై ఉంటావు. నువ్వు అనుకోకుండా ఇంకా సమస్యలే నువ్వు అనుకుంటా ఉంటే సమస్యలు నిన్ను బయటికి వదలదు, వదలదు. పక్కన దేవుడు నిలబెట్టు. పొద్దున ఉదయకాలం లేచి ప్రార్థించు. ఉదయంలో లేచి ప్రార్థించు. ఈనాడు నా జీవితం, నా హృదయం, నా ఆత్మ, ప్రాణ, శరీరం నీ చేతికి అప్పగిస్తున్నాను ఆయన. నా ఆవశ్యకతని సంధించుకొని ప్రార్థించు. రాత్రిలో పండుకొడుచునగా ప్రభువా, ఉదయం నుండి ఇప్పుడు దాకా నన్ను నీవు కాపాడినావు, నీకు స్తోత్రం. ఈ రోజు రాత్రి పాపిని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపం నన్ను విడిచిపోవును గాక. ఈ పాపి అయిన నేను నా హృదయపూర్వకమైన ఒక ఆరాధన ప్రార్థన చేయించున్నాను. దేవా, ఈ రోజు రాత్రి నా ప్రాణాత్మ శరీరం నీ చేతులు అప్పగిస్తున్నాను. ఒక్కవేళ నా ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోవచ్చుండగా అది నిత్య రాజ్యములో చేరును గాక అని చెప్పి పండుకుంటే పొద్దున లేస్తావు లేదో నీకు గ్యారంటీ లేదు. లేస్తే సాయంత్రం దాకా నువ్వు బాగుపడి నువ్వు బాగా చక్కగా ఉంటావేమో నీకు గ్యారంటీ లేదు. అదైతే 24 క్యారెక్టర్ కన్నా గొప్ప గోల్డ్ అయిన దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఉన్నాడంటే ఆయన నన్ను వదిలిపెట్టాడు. ఆయన నన్ను గురించి ఆయన అంత దీనిగా వదిలిపెట్టాడు. నీ గురించి, నా గురించి అత్యధికంగా ఆలోచించడానికి ఒక గొప్ప దేవుడు అంటే ఆయన మన ప్రభు యేసు. ఆయన మన ప్రభు యేసు. ఆయన మన ప్రభు యేసు. ప్రియమైన దేవుడు చెప్తున్నారా, నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు. సాధారణంగా ఎన్నుకోకు. నిన్ను నీవు నా తండ్రి యొద్దకు విడిచిపెట్టు. ఒక దైవ సేవకుడు ప్రభువా, నేను 30 సంవత్సరాలు నేను సేవ చేశాను, 20 సంవత్సరాలు సేవ చేశాను. ఒక 10 మనుషుల్ని నేను జీవంతో నేను లేపలేకపోయినా, ఒక 2 మనుషుల్ని చచ్చిపోయిన వాళ్ళు 2 లేపలేకపోయినా, ఒక్కరిని కూడా నేను చచ్చిపోయిన వాడిని నాజరేతుడైన యేసు నామములో లే అని చెప్పకుండా పోయినా. నాజరేతుడైన యేసు నామములో లే అని నువ్వు పుట్టివాడిని చూసి చెప్పడానికి నీకు ధైర్యం లేకపోతే, చచ్చిపోయిన వాడిని చూసి యేసు నామములో లే, యేసు నామములో లే, యేసు నామములో లే అంటే వాడు ఎక్కడ లేస్తాడు? నీలో విశ్వాసం తగ్గింది. 20 సంవత్సరాలుగా సేవ చేశారు స్వామి, 40 సంవత్సరాలుగా సేవ చేశారు స్వామి. ఒక 10 మనుషుల్ని నిత్య రాజ్యానికి చేర్చడానికి, లేవనెత్తడానికి నా వల్ల కాలేదు, నాకు కృప చేయమని దేవుడు అడిగినారంట. అడిగిన వెంటనే ఆ పాస్టర్కి మరణం వచ్చింది. మరణించి దేవుడు ఎందుకు పాస్టర్ పోయాడని, ఏదయ్యా ఒక 10 మనుషుల్ని ప్రార్థన చేసి జీవితంతో లేపించాలని నేను అడుగుతా ఉంటే నువ్వు నాకే సావించేసినావు కదయ్యా, నేనే చచ్చిపోయినాక చేసినావు కదా ప్రభు. నువ్వేమడిగితే ఒక 10 మనుషుల్ని నేను జీవముద్ద లేపాలని అడిగినాను, నువ్వు ఆల్రెడీ లేపించినావురా, దాన్ని చూపించగా నేను ఇక్కడ పిలిచినాను. చూడు నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఆల్రెడీ 10 మనిషి చచ్చిపోయిన వారిని, నరకానికి పోయే వారిని నిత్య రాజ్యంలో చేర్చి ఉన్నావు. నువ్వు అంత ప్రయాసపడి ప్రార్థన చేసినావు, అందుకే నీకు మరణం ఇచ్చాను. చూసావా? బాధపడతాడు, మళ్ళీ తిరిగి పంపించాడు నా సేవకుడిని. ఎంత గొప్ప కార్యం నీకు తెలియదు. నీ దేవుడు నీకు చేస్తున్న ఆ గొప్ప కార్యము, అద్భుతము నీకు తెలియదు. ఇప్పుడు దాకా నువ్వు బలముతో ఉన్నావంటే దేవుడి కృప. ఇప్పుడు దాకా నీకు ఏది కాకుండా ఉన్నది దేవుడి కృప. ఎంతో మంది నశించిపోతున్నారు.
ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతో మంది యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారు, ఎంతో మంది ఎక్కడో పడిపోతున్నారు, ఎంతో మంది లేస్తున్నారు, ఎంతో మంది ఎవరి వల్ల చంపబడుతున్నారు. కానీ మనమందరూ ప్రతి ఆదివారము నా ప్రభుని కృపలో బ్రతికే ఉన్నాము. హల్లెలూయా. ఏ హాని కలగలేక, హల్లెలూయా హల్లెలూయా. ఏ పాయముని గుడారం ఎందుకు రానివ్వనని దేవుడు అన్నాడు. ఆ ప్రకారం నిన్ను నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. ఎటువంటి ఘోర పాపినైనా నిన్ను రక్షించడానికి నేనున్నాను. వాక్యంలో చెప్పాడు కదా, యేషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వాక్యంలో దేవుడు అన్నాడు, ఏమన్నారని, నీవు పాపములో ఎంత గొప్ప పాపమును, ఎంత ఎర్ర పాపము చేసిన వారిమైనా తెల్లగా మార్చడానికి నేనున్నాను. హల్లెలూయా. ఎర్ర పాపం అంటే ఏంటండి? ఎర్రదంటే రక్తానికి సంబంధించినది. హల్లెలూయా. రక్తానికి సంబంధించిన పాపం అంటే అది వ్యభిచారమే. హల్లెలూయా. నువ్వెటువంటి వ్యభిచారం అనే పాపము చేసిన వేళ నువ్వు నన్ను నమ్ముకుంటూ పాపమును ఒప్పుకొని వదిలిన వేళ నేను నిన్ను తెల్లగా మారుస్తానని దేవుడు అన్నాడు. యేషయా 1వ అధ్యాయం 18వ వాక్యం. ఇంటికి పోయి కూడా చదువుకోండి. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుడులారా, మీ జీవితం అంతయు మీరు పరీక్షించుకోండి. యుద్ధ కణంలో నిలిచి ఉన్నారా? ఎదుటి వారిని చూసి గోలియాతు మాదిరిగా ఉన్నారు, వారి దగ్గర గెలవలేకపోతున్నాం అనుకుంటున్నావా? లేదు, నీ జీవితం అంతయు సముద్రంలో ప్రయాణం చేసినట్టుగా అల్లాడిపోతున్నావా? లేదు, పుట్టిన దిన మొదలుకొని ఇప్పుడు దాకా కుంటివారుగానే కూర్చొని ఉన్నావా? పరీక్షించుకో. కుంటివారుగా కూర్చున్న వారిని నాజరేతుడైన యేసు నామములో లే అని చెప్పడానికి ఒక ధైర్యం కలిగిన వాడే ఉండు. గాలి, సముద్రము, తుఫాను ఏమి వచ్చినా నాజరేతుడైన యేసు నామములో అరవకు, మౌనంగా ఉండు అని నువ్వు చెప్పించుడు. సముద్రమును చూసి చెప్పించు. గోలియాతును చూసి భయపడద్దు, అప్పుడు బాధలు చూసి భయపడద్దు, కన్నీళ్ళు చూసి భయపడద్దు, ఎదుటి వారిని చూసి భయపడవద్దు. ఎదుటి వాడు గొప్ప జాతి అయ్యుండొచ్చు, ఎదుటి వాడు గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యుండొచ్చు, ఎదుటి వాడు అధికారి అయ్యుండొచ్చు. భయపడవద్దు. వాడు గోలియాతు మాదిరిగా గొప్ప అధికారి అయినా సరే, వాడు ఐశ్వర్యవంతుడైనా సరే, వాడు గొప్ప జాతి వాడైనా సరే, నువ్వు భయపడవద్దు. అన్నాడిపోతున్నావా? భయపడవద్దు. దావీదు ఏమన్నారండి? సున్నతి లేని ఫిలిష్తీ వాడు, వాడిని చూసి నేను భయపడన్నా? హల్లెలూయా. సున్నతి లేని వాడు, నువ్వు చెప్పగలవా? వాడు బాప్టిజం తీయని వాడు, నేను బాప్టిజం పొందినాను. బాప్టిజం పొందినానంటే ఒక దైవ కృప విశేషమైన నా మీద ఉంటుంది. నేను ఆరాధించే దేవుడు గొప్పవాడు, నా పక్షంగా నిలబడతారు. వాడు నాకు ఎంత మాత్రం చెప్పి చూడండి. చిన్న చిన్న తలనొప్పికి, చిన్న చిన్న కాలు నొప్పికి, చిన్న చిన్న కడుపు నొప్పికి మీరు దేవుడిని దూషణగా చేయకండి. యేసు నామములో, నాజరేతుడైన యేసు నామములో పా అని చెప్పడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దావీదును చూసి, గోలియాతును చూసి దావీదు దగ్గరకు వచ్చి, నువ్వు సున్నతి లేని వారైన ఫిలిష్తీయుడివి, నువ్వు ఎంత మాత్రం నేను ఆరాధించి దేవుడు నా పక్షంగా ఉన్నాడు, అందుకే నేను ఎదురుగా వచ్చినానని ఒక చిన్న ఆయుధం దావీదు రాళ్ళెత్తుకొని పోయినాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ నీ ప్రార్థనకు తొలగించి దేవుడు నీకు అపజయం కాకుండా జయం ఇచ్చి అన్నాడిపోతున్న నీ బ్రతుకును సమాధానపరిచి కుంటివాడుకున్న అనుభవముతో ఉన్నవాడైన నీకు నాజరేతుడైన యేసు నామములో నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. నడచాలంటే నీ కాళ్ళు బలము, శరీరంలో బలము, నరాల్లో బలము, ఎముకల్లో బలము, మాంసంలో బలము ఉండాలి. ఎక్కడైనా కొంచెం సోమైతే వాడు కూర్చొని ఉంటాడు, లేదా పండుకొని ఉంటాడు. నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు.
ఇప్పుడు తీర్మానం చేయి. నువ్వు అన్ని సమస్యలు, అప్పులు, బాధలు దీన్ని చూసి నువ్వు కూర్చొని ఉంటావా? లేని దాన్ని పక్కన యేసును నిలబట్టించి నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేచి నిలబడతావా? నువ్వు తీర్మానం చేసుకో. తీర్మానం చేయి. గోలియాతు సమస్య, సముద్ర ప్రయాణము, మున్కుంటివాడు అనుకొని నువ్వు కూర్చోనుంటానంటే కూర్చోనుంటు. నువ్వు కూర్చువాడువా? కూర్చోనుంటు. అల్లాడిపోయినవా? కూర్చోనుంటు.